సంగమేశ్వరం. సో సప్త నదులు కలిసే ప్రాంగణం అనేది. సో వచ్చుడు ఏందో ఆట ఆడుతుంది అది. ఏది కావాలి? కృష్ణ, వేణి, తుంగా, భద్ర, మలాపహారిణి, భీమరతి, భవనాశిని సప్త నదుల సంగమంలో సంగమేశ్వరుడు దేవద్రోణి, భుజంగ, భానుక, దశాశ్వమేధ, సప్తకోటేశ్వర, వైశ్వానర, అఘనాశిని చక్రతీర్థాలు 11 తీర్థాలు కలిసే సప్తనది సంగమంలో సప్తనది సంగమ స్నానం సర్వపాపహరణం. సప్తనదుల సంగమేశ్వరంలో స్వామివారిని దర్శించుకున్న వాళ్లకు మరుజన్మ అనేది ఉండదు, ముక్తి కలుగుతుంది. 8 నెలల నీళ్లలో ఉండి 4 నెలలు మాత్రమే బయటపడుతుంది. ఈ సంవత్సరం 9 నెలల నీళ్లలో ఉండి 10వ నెలలో స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. జూలై ఆఖరులో ఆ స్వామివారి ఆలయం నీళ్లలో మునిగిపోవడం జరుగుతుంది. సంగమేశ్వరం ఆలయంలో శ్వేత శృంగగిరి మనము పర్వత ద్రౌపది దేవి పంచ పాండవులు వంటలు చేసుకునే ప్రదేశము మనం ఇక్కడ చూడొచ్చు. గాయత్రీదేవి పాదము, గోపాద ముద్రిక, అలాగే బిలం కామాక్షి విశ్వమత్ర గుహ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నది. సో షీడన్ ఇలా ఉంటుంది. సో ప్రాంగణం వచ్చేసి టెంపుల్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాలండి మీరు ఇప్పుడు చూస్తున్నది. సో ఈ టెంపుల్కి అయితే లాక్ వేయలేదు. లోపల వచ్చేసి లింగమయ్య శివయ్య ఉంటాడు. సో డోర్ ఓపెన్ చేయండి, లాక్ వేసేసాడు. లోపలికి వెళ్ళిపోండి. సో లోపల చూడండి అన్నట్టుగా ఉంది కదా. హలో వాళ్ళు వెల్కమ్. సో ఈ రోజు వచ్చేసి మనం సంగమేశ్వరం టెంపుల్లో ఉన్నామండి. మనకి ఇక్కడ వచ్చేసి టెంపుల్ పరిధి చూస్తున్నారు కదా. సో చాలా బాగుంది. మొత్తానికి దర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు సో ఈ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి టెంపుల్కి వెళ్తే ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే కంపల్సరీ దర్శనానికి వెళ్ళండి. సో మనకు చాలా బాగుంటుంది సంగమేశ్వరం వచ్చేసి. సో ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సంగమేశ్వరం అండి. సో ఈ సంగమేశ్వరం క్షేత్రంలో మనకి ఎవరికి దొరకని అదృష్టం ఏంటంటే ఉందంటే సో ప్రసాదం. సో చాలా మంది భక్తులు వచ్చారు, ఒక 1000 దాకా ఉంటారు. సో అంతమందిలో 3 మాత్రమే ఈ ప్రసాదం లభించింది. అందులో నేను ఒకరిని అనమాట. సో మనకి మెయిన్ టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో సంగమేశ్వర శివాలయం మనకు వేప చెక్కతో ఉంటుంది శివలింగం ఇక్కడ. సో మనం ఎలాంటి తలుపులు ఉండవు ఈ టెంపుల్ కి, అది గుర్తు పెట్టుకోండి. సో ఎవరైనా వచ్చి దర్శించుకోవచ్చు. సో ఎలాంటి కులాలు మతాలు అంటూ భేదం లేదు. సో పట్టింపు కూడా లేదనమాట ఇక్కడ. టెంపుల్ క్షేత్రం పరిధిలో ఈ విధంగా ఉంటుంది. ఈ మొత్తం కూడా వాటర్లో కలిసిపోయింది. సో మనకు 4 నెలలు మాత్రమే దర్శనం ఇస్తుంది. అంటే ఆగస్టు 21 డేట్ చెప్పారు ఇక్కడ ఉన్న పూజారి వారు. సో ఆగస్టు 21వ తేదీకి మళ్ళీ నీటిలో కలిసిపోతుందంట. సో ఎలాంటి మైక్స్ అయితే పెట్టుకోలేదు. సో లోపలికి కెమెరాస్ అలో ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా స్వామి వారిని. అటు సైడ్ నుంచి వెళ్ళాము, మళ్ళీ ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాము. సో ఎలాంటి మైక్స్ అనేది యూజ్ చేయకూడదు అనుకున్నా ఈ టెంపుల్లో. ఎందుకంటే సో ఇక్కడ ఉన్న నేచర్ ఎలా ఉండాలి అనేది మీకు వినిపించాలి కదా. సో చూడండి. సో భీమలింగం అంటారు అనుకుంటా. సో ఈ లింగాన్ని మనకు ధర్మరాజు ప్రతిష్ఠించాడనమాట. సో భీమలింగం కాదండి ఇక్కడ. సో ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపతో తయారు చేయబడిన వేపలింగము. చూడండి చాలా బాగుంటుంది సంగమేశ్వరము. మనకు సంవత్సరంలో 4 నెలలు మాత్రమే దర్శనమిచ్చే సో మహాక్షేత్రం అనొచ్చు. రెండవ సోమవారం అయిపోయింది. అంటే గడిచిన రోజుల్లో ఫస్ట్ సోమవారం టు 2వ సోమవారం వరకు సో పూజలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం కూడా ఇలా మెన్షన్ చేశారు. వీటన్నిటిని కూడా లోపల నిర్మాణానికి ఉపయోగిస్తారనమాట. అంటే రాబోయే రోజుల్లో ఈ టెంపుల్ కూడా సో చాలా పకడ్బందీగా తయారయ్యే ఛాన్స్ ఉంది. సో అమ్మవారి విగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అది ఇక్కడ ఉన్న స్వామి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ మనం చూసిన టెంపుల్ వచ్చేసి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో 25/6/2012 కట్టించారన్నమాట మనకి ఇక్కడ. సో వీళ్ళు డేట్ కూడా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. సో చూపిస్తాను సప్త నదులు మొత్తం కూడా ఇక్కడ ఉన్న నదులు. నరసింహ స్వామి అండి ఇక్కడ మీరు చూస్తున్నది. సో లోపల ఎలా ఉందో చూడండి, ఇలా ఉంటుంది.
టెంపుల్ చుట్టూరా మీరు చూస్తున్నారు. సో ఇక్కడున్న శివాలయం వచ్చేసి సో పేర్లు అయితే మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ కూడా శివలింగం చాలా బాగుంది కదా. సూర్య భగవాన్ సత్యనారాయణ స్వామి మరియు లక్ష్మీదేవి అమ్మవారు అంటే ఇక్కడ మనకు చాలా మంది సంగమేశ్వరం టెంపుల్ నీటిలో మునిగిపోతుందంటే ఎవరు నమ్మరు. మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో వాటర్ లో ఉండేటి మొత్తం కూడా అమాంతం టెంపుల్ ప్రాంగణంలోకి వచ్చేసి ఇలా ఉండిపోతాయి. సో మీకు ఇక్కడ చూడండి, ఇవి ఇలా తీస్తే పోతాయి. చూపించాను. సో ఇలా ఉంటే మొత్తం కూడా వాటర్ లేట్. దీని పేరు ఏమంటారు? నత్తలు. సో నత్తలండి ఇవన్నీ మొత్తం కూడా. సో టెంపుల్ ప్రాంగణం మొత్తం కూడా మునిగిపోతుంది. సో ఇక్కడ కూడా చూడండి ఇలాంటివి ఇక్కడ పైన ఉంటాయి, అక్కడ కూడా అవే ఉన్నాయి. సో డిజైన్స్ చూడండి, ఇవి కొత్తగా నిర్మించారు. మీరు ఇప్పుడు చూస్తున్నది నాగశిల్పాలకు సంబంధించిన సో రాతి శిలలు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా టెంపుల్ ప్రాంగణం. సో టెంపుల్ పైన శివయ్యకి సంబంధించిన 2 జెండాలు ఉంటాయి. సో అలాగే ఇక్కడ నల్లమల ఫారెస్ట్ అంటే అక్కడ కనిపించే కొండలు మొత్తం కూడా. అలాగే మనం ఇప్పుడు సో సప్త నదులు అంటారు కదా, సో నదులకు వెళ్ళే గంగామాతకు వెళ్ళే ప్రాంగణం మనం ఇప్పుడు చూస్తున్నది ఈ విధంగా ఉంటుంది. సో స్టార్టింగ్ లో బోర్డు ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ మనం అది. సో ఈ కుక్క చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి ఇలా ఆటలు ఆడుతూనే ఉంటాయి కదా. సో చూపించరా అంటే ఏదేదో చూపిస్తా అనుకుంటున్నారా. సో చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శివయ్యని చూడండి. సో శివయ్య తర్వాత సో నందీశ్వరుడు ఇలా ఉంటాడు. తర్వాత శివయ్య దర్శనం చేసుకోండి. సో చూడు ఏందో ఆట ఆడుతుంది అది. ఏది కావాలి? అక్కడ ఏది లేదే నువ్వు తినేది. సో విఘ్నేశ్వరుడు. టెంపుల్ ప్రాంగణం వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి ఇలా ఉంది. సో బోటింగ్ అన్నమాట. ఈ బోటింగ్ అటు సైడ్ తెలంగాణ. సో మొత్తం మనకి చూడు, అటు సైడ్ తెలంగాణ, అటు సైడ్ వెళ్తుంది బోటింగ్. సో వెళ్ళొచ్చు ఎవరైనా సరే. చాలా బోటింగ్స్ ఉన్నాయి కదా. సో బోట్స్ చాలా ఉన్నాయి. సో ఇది కొలతరాయేమో, సో లేక శివలింగం ఏమో మనకైతే తెలీదు. చాలా బాగుంది ఇదైతే. సో నందీశ్వరులు చూడండి మనకి ఇక్కడ. సో సగం స్మైల్ చేసేసారు, ఎందుకనేది మనకైతే తెలీదు. చాలా బాగుంది కదా. సో నాకైతే చాలా బాగుంది. ఇంకా వేరే మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. సప్త నదులు కలిసే ప్రదేశం అండి మీరు చూస్తున్నది. సో సంగమేశ్వరం. హలో వాళ్ళు చూశారు కదా, ఇది మనకు సంగమేశ్వరం. సో సప్త నదులు కలిసే ప్రాంగణం అనేది. సో సప్త నదులు ఈ మొత్తం కూడా కనిపించే సప్త నదులు అంటే 7 నదులు అన్నమాట. చూడండి, ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. ఓం నమః శివాయ. జై హింద్.